తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు కేసీఆర్ అని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అలాంటి నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు తామే తీసుకొస్తే అప్పట్లో దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని నాసర్పుర ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన సామాగ్రి అయిన గుడ్లు, బియ్యం తదితరాలను పరిశీలించి అక్కడి సమస్యలను విద్యార్థులు, సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ చలికాలంలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే బ్లాంకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. విద్యార్థులకు గత 5 నెలలుగా కాస్మోటిక్ ఛార్జీలు రావడం లేదని, అలాగే మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సొంత డబ్బులతోనే మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అనాథ పిల్లలకు సరైన భోజనం అందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలిపారు. 20% కమిషన్ ఇచ్చే వారికి మాత్రమే బిల్లులు విడుదల చేస్తున్నారని, కమిషన్ ఇవ్వని వారి బిల్లులు పెండింగ్లో ఉంచుతున్నారని ఆరోపించారు. చిల్లర మాటలు మానేసి వెంటనే పెండింగ్ బిల్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికి నమస్కారం. సిద్దిపేట పట్టణంలో ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, అంటే బ్రిడ్జ్ స్కూల్ అంటాం దీన్ని, ఈ బ్రిడ్జ్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇంకా పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది. అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవనసుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు. ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కి కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇంకా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్ట చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్ళలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏళ్ళు అయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ 2000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే 2000 ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్ళు అయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ. నువ్వు ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో, కొబ్బరి నూనెకో కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ?